ఓ కాలేజ్లో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఆ జిల్లా కలెక్టర్ రాణి సోయామొయ్యి వచ్చారు. ఈ రోజుల్లో 10,000 సంపాదించే అమ్మాయిలు కూడా బ్రాండెడ్ బట్టలతో, మెరిసిపోయే చర్మ సౌందర్యంతో తమ హోదాని ఒంటిపై కనపడేలా ఉండాలనుకుంటారు కదా. కానీ రాణి సోయామొయ్యి మాత్రం ఓ మామూలు చీర కట్టుకుని చేతికి వాచ్తో చాలా సింపుల్ గా వచ్చారు. ఒంటిపై ఎలాంటి నగలు లేవు, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేవు. ఇక ఆమె రాగానే స్టూడెంట్స్ అంతా లేచి నమస్కరించారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇంతలో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, మేడం, పిల్లలకి ఏదైనా ఇన్స్పిరేషన్ గా ఉండేలా అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి, దానిపై స్పీచ్ ఇవ్వమంటే ఆమె సున్నితంగా తిరస్కరించారు. పిల్లలకి ఏ డౌట్ ఉందో వాళ్ళని అడగమనండి, నేను వాటికి సమాధానం ఇస్తాను అనగానే ప్రిన్సిపల్ కూడా సరేనన్నారు. కాసేపు ప్రశ్న సమాధానాలతో సరదాగా గడిచిపోయింది. పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానం ఇస్తున్నారు ఆవిడ. ఈ క్రమంలో ఓ సన్నని అమ్మాయి లేచింది. మేడం, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది అనగానే సరే అన్నట్టు తల ఊపింది రాణి. మేడం, మీరు ఓ జిల్లాకి కలెక్టర్ అంటే ఎలా ఉండాలి, కానీ మీరు మాత్రం జిడ్డుగా ఎలాంటి మేకప్ వేసుకోకుండా, కనీసం పౌడర్ కూడా వేసుకోకుండా వచ్చారేంటి అని అడిగింది. అంతే, ఆ ప్రశ్నకు కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె పెదాలపై చిరునవ్వు మాయమైంది. ఆమె నుదుటి మీద నుండి సన్నటి చెమటధార కారుతోంది. ప్రేక్షకుల నిశ్శబ్దంతో ఆ ఆడిటోరియం మొత్తం మూగబోయినట్లయింది. ఇక కలెక్టర్ గారు కాస్త తేరుకొని టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి కొన్ని నీళ్లు తాగారు. తర్వాత ప్రశ్న అడిగిన ఆ విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. మరోవైపు ప్రిన్సిపాల్ కూడా స్టూడెంట్స్ ప్రశ్నకి సీరియస్ లుక్ ఇచ్చారు. అయితే ఆ విద్యార్థిని ప్రశ్నకు సమాధానం చెబుతూ, మీరు నన్ను చాలా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. మీ ప్రశ్న నాకు అర్థమైంది, కనిపించిందని అడగడంలో తప్పులేదు. కానీ ఇది ఎప్పటికీ ఒక మాటలో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. అందుకు మీ 10 నిమిషాల సమయం నాకు కేటాయిస్తానంటే ఖచ్చితంగా చెప్తాను అనగానే అక్కడ స్టూడెంట్స్ కూడా సిద్ధమే అన్నట్టు తలూపారు. నా పేరు రాణి సోయామొయ్యి, నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడడం మొదలు పెట్టారు రాణి. ఆమె జీవితం తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు జలజల కన్నీళ్లు రాలుతున్నాయి. ఇక ఆ కన్నీళ్లని చీర కొంగుతో తుడుచుకుంటూ, నేను జార్ఖండ్ లోని ఓ మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టాను. మా నాన్న, అమ్మతో పాటు నాకు 2 అన్నలు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. మాది పూరి గుడిసె. వానొస్తే ఇల్లంతా తడిచిపోతుంది. ఇక భారీ వర్షాలు పడితే ఇల్లెక్కడ కూలిపోతుందేమో అని భయపడుతూ బతికే వాళ్ళం. అమ్మా నాన్న కూలికి వెళ్తేనే ఆ రోజుకి మాకు తిండి. మా చుట్టుపక్కల మొత్తం మైకా గనులుండేవి. ఆ మైకా నుండే బ్యూటీ క్రీములు తయారు చేస్తారని అప్పుడు మాకు తెలిసేది కాదు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆ పనికే వెళ్లేవారు. ఓ రకంగా చెప్పాలంటే పెద్దవాళ్ళ కంటే చిన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఎందుకంటే చిన్నవాళ్ళు గనుల లోపలికి వెళ్లి మైకాని తట్టల్లో తీసుకొస్తే పెద్దవాళ్ళు దాన్ని పైకి తీసుకెళ్తారన్నమాట. ఇక కూలి ఎక్కువని తమ పిల్లల్ని కూలి పనికి తీసుకువెళ్లేవాళ్ళు. కానీ నన్ను మాత్రం మా నాన్న బాగా చదివించాలని స్కూల్ కి పంపేవాడు. అక్క, అమ్మ, నాన్న ముగ్గురు పనులకు వెళ్లేవారు. అయితే ఓసారి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చాయి. మైకాని తవ్వుతున్నప్పుడు ఆ దుమ్ము కడుపులోకి పోయేది. ఆ దుమ్మును పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్పేవారు. మా ఒక్క కుటుంబం మాత్రమే కాదు, ఇలా చాలా మంది అనారోగ్యానికి గురవుతుంటారు. కానీ కూలికి వెళ్తేనే తిండి దొరికే పరిస్థితుల్లో అనారోగ్యాన్ని కూడా లెక్క చేసేవారు కాదు. అయితే నాకు వరుసగా స్కూల్లో సెలవులు రావడంతో మా నాన్నతో కలిసి పనికి వెళ్లేదాన్ని. గనుల్లోని మైకా ధూళిని పీల్చడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తుందని అప్పట్లో మాకు ఎవరికీ తెలియదు. నాకు 5 ఏళ్ల వయసులోనే మా అన్నలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. అన్నలిద్దరు చనిపోయాక మా పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. చాలా రోజులు 1 లేదా 2 చపాతీలు తినే కడుపు నింపుకునే వాళ్ళం. అవి కూడా దొరకని రోజుల్లో నీళ్లను తాగే బతికే వాళ్ళం అంటూ చెప్తూనే బొలబొలా ఏడ్చేసింది రాణి. ఇంతలో పక్కనున్న టీచర్ టిష్యూ ఇస్తే కన్నీటిని తుడుచుకుంటూ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది. కరెంటు, పాఠశాల, ఆస్పత్రి, మరుగుదొడ్డి, ఇలా కనీస వసతులు కూడా లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? కానీ మేమున్నప్పుడు ఎలాంటి సదుపాయం ఉండేది కాదు. ఈ ఆకలి బాధలు తీరాలంటే నేను కూడా పనికి వెళ్లాలని అర్థమైంది. నాన్నతో కలిసి టిన్ షీట్లలో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పని కోసం వెళ్లాను. అదో పురాతన మైకా గని. తవ్వి పాతాళం వరకు విస్తరించింది. దిగువనున్న చిన్న చిన్న గుహల నుండి వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడ సంపాదించవచ్చు. ప్రతిరోజు ప్రాణాంతక వాయువులను పీల్చడం, సరైన సమయానికి తిండి లేకపోవడం వల్ల నేను సన్నగా అయిపోయాను. 1 సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా మా కుటుంబం మొత్తం కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాం. కానీ విధి మరో రూపంలో మమ్మల్ని వెంటాడింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్ ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు అంటూ చెప్తూ అప్పుడు నాకు 6 ఏళ్లు మాత్రమే అని గతాన్ని గుర్తు చేసుకుని మరింత ఎమోషనల్ అయ్యింది. ఇక తల్లిదండ్రులు లేకపోవడంతో చివరికి ప్రభుత్వ అనాథాశ్రమంలో చేర్చారు నన్ను. అక్కడే నేను చదువుకున్నాను. అలాంటి దుర్భర జీవితం గడిపిన నేను ఇప్పుడు కలెక్టర్ గా మీ ముందున్నాను. నేను మేకప్ వాడకపోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రపంచంలో ఉన్న బ్యూటీ కంపెనీలు అన్ని చర్మ సౌందర్యానికి ఈ మైకానే వాడతారు. ఇక్కడ దొరికే మైకా చాలా నాణ్యమైంది. కానీ ఈ మైకా గనుల్లో అభంశుభం తెలియని ఎంతో
ఎంతో మంది చిన్నారుల జీవితాలు ముగిసిపోయాయి. ఎందరో పెద్దల ప్రాణాలు పోయాయి. ఒక్క సంవత్సరం ఈ గనుల్లో పనిచేస్తే చాలు జీవితాంతం జబ్బున పడతారు. ఇది తెలియక ఎంతో మంది పేదవాళ్ళు పనులకు వచ్చి ప్రాణాలని కోల్పోయేవారు. ఇక కార్పొరేట్ కంపెనీలు కాసులు వెనకేసుకునేందుకు పిల్లల ప్రాణాలని లెక్క చేసే వాళ్ళే కాదు. నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచే ఈ మేకప్ ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో చనిపోయిన నా అన్నలు గుర్తొస్తుంటే ఎలా కడుపు నిండా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను గుర్తు చేసుకుంటూ నేను ఖరీదైన బట్టలు ఎలా వేసుకోగలను? అందుకే నేను మేకప్ వేసుకోను అని చెప్పి పెదవులపై చిరునవ్వుతో కళ్ళలోని కన్నీళ్లు తుడుచుకోకుండా తన ప్రసంగాన్ని ముగించారు కలెక్టర్ రాణి సోయామోయి. ఇదంతా వినగానే నిజమే కదా, మన సౌకర్యానికి ఎంతమంది బతుకులు బలవుతున్నాయని తలుచుకొని ఆ స్టూడెంట్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి ఇదంతా ఫేక్ స్టోరీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఫేక్ అయితేనేమి, ఆ కథలో స్ఫూర్తి ఉంది. కష్టం, నష్టం, కన్నీళ్లు, శ్రమ, విజయం, స్ఫూర్తి ఇలా అన్ని ఉన్నాయి. కాబట్టి ఎవరికి నష్టం చేయదు. నిజంగానే జార్ఖండ్ లోని మైకా గనుల్లో దుర్భరమైన పరిస్థితులు ఉంటాయని కొంతమంది వాదించడం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. మరి ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.